ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ పారా అథ్లెట్లో సత్తా చూపించిన భారత్ 6 balls 6 4s తో జింబాబ్వే కుర్రాడు రికార్డు. ఇలాంటి టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియాతో 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ జట్లను ప్రకటించింది. వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించారు. కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ను ప్రకటించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టు సభ్యులుగా కొనసాగుతారు. ఇక టీ20లకు సూర్యకుమార్ సారథిగా కొనసాగబోతున్నారు. అక్టోబర్ 19 నుంచి వన్డే, 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్ సత్తా చూపించడంతో ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162, భారత్ 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాటర్స్ మరోసారి విఫలమయ్యారు. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ మ్యాచ్లో రాహుల్ సరిగ్గా సెంచరీ పూర్తయిన అవుట్ కావడం ఇది రెండోసారి. ఇలా ఒకే క్యాలెండర్ ఇయర్లో ఒక ఆటగాడు సరిగ్గా 100 పరుగులు చేసి 2 సార్లు అవుట్ కావడం 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో భారత అథ్లెట్లు నిషాద్ కుమార్, సిమ్రన్ శర్మ అదరగొట్టారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో పసిడి పథకాలను సొంతం చేసుకున్నారు. పురుషులు T47 హై జంప్ లో యూపీకి చెందిన నిషాద్ 2.14 మీటర్ల జంప్ తో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక మహిళల T12 100 మీటర్ల పరుగులో సిమ్రన్ 11.95 సెకండ్లలో రేస్ కంప్లీట్ చేసి పసిడి కైవసం చేసుకుంది. మహిళల వన్డే ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ ఘనంగా బోనీ కొట్టింది. స్పిన్నర్ల ధాటికి దక్షిణాఫ్రికా 20.4 ఓవర్స్లో 69 పరుగులకే కుప్పకొలింది. దీంతో మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలోని దక్షిణాఫ్రికా తన రెండో అత్యల్ప స్కోర్ను రికార్డు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 14.1 ఓవర్స్లో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇండియా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ తడబడింది. సిరాజ్ బౌలింగ్ లో ఓపెనర్ చందర్పాల్ భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. స్క్వేర్ లెగ్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన రీతిలో ఆ క్యాచ్ ను అందుకున్నాడు. ఎడమ వైపుకు గాల్లో డైవ్ చేస్తూ నితీష్ ఆ క్యాచ్ పట్టాడు. బంగ్లాదేశ్ పేసర్ మరుఫా అఖ్తర్ ఇప్పుడు క్రికెట్ లెజెండ్స్ చేత శభాష్ అనిపించుకుంటోంది. మహిళల వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్పై ఆమె సంచలన బౌలింగ్ చేశారు. ఆరంభంలోనే పాక్ను దెబ్బకొట్టిన అఖ్తర్ మహిళల వరల్డ్ కప్లోనే ది బెస్ట్ బాల్ వేసిందని మెచ్చుకున్నారు. శ్రీలంక వెటరన్ లసిత్ మలింగ. ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత ఏ జట్టు పరాజయం పాలైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత ఏ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ మరోసారి తన ఆటతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేకు చెందిన 21 ఏళ్ల బ్రియాన్ బెన్నెట్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. 72 గంటల్లోనే 2 ప్రపంచ రికార్డులు క్రియేట్ చేసి అరుదైన ఘనతను సాధించాడు. అక్టోబర్ 2న టీ20 ప్రపంచ కప్ 2026 అర్హత మ్యాచ్లో కెన్యాపై అరుదైన రికార్డును నెలకొల్పాడు. 6 బంతుల్లో 6 4లు కొట్టిన మొదట బ్యాట్స్మెన్ గా బ్రియాన్ నిలిచాడు. టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. అతన్ని విష్ చేస్తూ బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. విన్నర్ ఆఫ్ 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ధైర్యవంతుడైన రిషబ్ పంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ బీసీసీఐ ఆ పోస్టులో పేర్కొంది.